పోయినాక మమ్మల్ని చూసి బయటకు అయిపోయిందని చెప్పి అని ఇది ప్రజాస్వామ్యంలో ఇంతకన్నా అన్యాయం ఘోరం లేదు. ప్రజలందరికీ విన్నవిస్తున్నాం. మరి ప్రజల అవసరాల కొరకు, వాడలో ఉన్న పనుల కొరకు, ప్రజల క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు మరి మాట్లాడే స్వాతంత్రాన్ని కూడా నొక్కేసి మరి అధికారులు కానీ మరి చైర్మన్ గారు కానీ మరి ఈ విధంగా ప్రవహిస్తూ ఉన్నారు కనుక దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు మీరు అందరూ గమనించాలని కోరుతూ ఉన్నాం. కమిషనర్ గారు చెప్పినాం, మళ్ళీ ఒక మీకు లెటర్ ఇస్తాం, మీరు మీటింగ్ పెట్టండి. బడ్జెట్ కూడా 7వ తారీఖు నాడు ఉంది మీటింగ్. దాని గౌరవ కలెక్టర్ గారు లేకుంటే అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరుగుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆ రోజు వాళ్ళ దృష్టికి తీసుకుపోతాము. తప్పకుండా ప్రజల సంక్షేమం కొరకు ఈ మున్సిపాలిటీలో ఒక రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా గౌరవ సభ్యులు అందరం కూడా పోరాటం చేస్తాం. ఈ ప్రజల సొమ్మును కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా మా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మరి శ్రీధర్ బాబు గారు తప్పకుండా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. ఈ మున్సిపాల్లో జరిగే ఈ అవినీతి కావచ్చు, అక్రమణ గురించి కావచ్చు, భూ కబ్జాలు పేపర్లలో రోజు చూస్తున్నాం. ఎవరో కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరో పేపర్లు వస్తూనే ఉన్నది. మాకు చెడ్డ పేరు వస్తున్నది మా గౌరవ సభ్యులకు. కనుక ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి తప్పకుండా మేము మా మంత్రుల దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా ఈ రోజుకెళ్ళి ఒక్క రూపాయి కూడా ఈ ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా మేము మరి తప్పకుండా పనిచేస్తామని చెప్పి ప్రజలందరూ దయచేసి మీరంతా గమనించాలి. ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉన్నది అనేది కూడా దయచేసి మీరు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు జమ్మికుంట మున్సిపాలిటీలో జనరల్ బాడీ మీటింగ్ జరగడం అయింది. దీంట్లో 24 అంశాలు పెట్టిండ్రు. మమ్మల్ని కనుక్కోకుండానే 30 మంది వార్డు సభ్యులం ఉన్నాం. మేము 30 మంది వార్డు కౌన్సిలర్స్ ఉన్నాము. కానీ దీంట్లో మాకు మా వార్డుకి సంబంధించినవి ఎలాంటివి లేకుండా, ఎజెండా అంశాలు లేకుండా ఇది ఎందుకు తయారు చేసిండ్రు, ఎవరు తయారు చేసిండ్రు, మాకు అదొకటి ఆన్సర్ కావాలి. దీన్ని మేము చాలాసార్లు మా వార్డులో ఉన్న పరిస్థితులను బట్టి మేము వీళ్ళందరికీ మా మున్సిపల్ చైర్మన్కి చెప్పడం జరిగింది. బ్లీచింగ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇప్పుడు మా వార్డులో వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక 2-3 డేస్ నుండి మేము ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ రెస్పాన్స్ అయితే లేరు. ఇట్లాంటివి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాను.